కాశీగుడిసెల గ్రామం నుండి ఉల్లెంగల సేవా ట్రస్ట్ తరఫున చైర్మన్గా సాయబల్లి మొన్న వారం రోజుల క్రితం మృతి చెందడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి మా తోచిన ఆర్థిక సాయం చేస్తూ మా డిమాండ్ ఏంటంటే కాశీగుడిసెలు అనేది ఆకునూరుకు ఆమ్లెట్గా ఉండే ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కాబట్టి దీనికి ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి మేము వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కాశీగుడిసెల్లో 200 ఇండ్లు ఉంటే 180 గుడిసెలు ఉన్నాయి. ఒక 20 ఇండ్లు తప్ప 180 గుడిసెలతోటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. గత ఈ గ్రామం ఏర్పడ్డ కారణంగా కూడా ఈ ప్రాంతం ఏర్పడ్డ కారణంగా కూడా ఇదే గుడిసెలను అనుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఇలా చనిపోయిన వారి కొడుకులు కూడా 4 అయితే వారందరికీ కూడా గుడిసెలే ఉన్నాయి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని ప్రత్యేక యూనిట్గా తీసుకొని ఈ విలేజ్లో గుడిసె లేని విధంగా చూడాలని, ప్రతి ఇంటికి మరి ఇందిరమ్మ ఇల్లు సాయం చేయాలని, ప్రత్యేకంగా ఈ 4 మాత్రం తక్షణం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు బండ కొట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఆ బండ కొట్టి బతుకటంలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కడుపు నింపుకోవడం తప్ప వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేకపోతే పెద్ద రూపాయలు లేదు వాళ్ళకు. అటువంటి ఆర్థిక స్తోమత కూడా ఆ బండలలో రాదు. కాబట్టి ప్రత్యేకంగా దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.